30 సంవత్సరాలుగా నాకు అనుబంధం. నేనే మీకు కొత్త కాదు, మీరు కూడా నాకు కొత్త కాదు, నా ప్రీచింగ్స్ కొత్త కాదు. ఒకప్పుడు సంవత్సరానికి 2 సార్లు కూడా పిలిచేవారు రూపాస్ గారు. ఆ తర్వాత నా మీద దయగలిగి ఒక్కసారికి పరిమితం చేశారు. విపత్కర పరిస్థితుల మధ్యలో ఆత్మవిశ్వాసాన్ని ఈ లోకంలో చెప్తుంటారు కదా, అలాంటి వాటిని కాదు. మనం దేవుని పిల్లలం. దేవుని యందు అచంచలమైన నమ్మకంతో నిలబడితే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. అది కృపా ప్రాంగణం ద్వారా దేవుడు రుజువుపరిచాడు. ఆ రోజు శనివారం 12:30 అర్ధరాత్రి 12:30కి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, మొత్తం 7 డిపార్ట్మెంట్లు వచ్చాయి. చివరి డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. వాళ్ళందరూ వెళ్ళిపోయినాక అక్కడ మేము నిలబడ్డాము. తెల్లవారితే ఆదివారం, ఏం చేయాలో ఎలా ఆరాధించాలో ఏం లేదు, అంతా వేడి సెగలు కూడా కక్కుతుంది. కానీ ఇక్కడే ఆరాధన జరుగుతుందని మేము విశ్వాస ప్రకటన చేశాం. ఆ తెల్లవారి ఆరాధనే ప్రపంచాన్ని కదిలించింది. కనీసం టెంట్ కూడా లేకుండా ఎర్రటి ఎండలో వేలాది మంది భక్తులు ఆరాధన చేశారు. పిల్లలు, వృద్ధులు, స్త్రీలు అనే తేడా లేదు, అందరూ అక్కడ ఆరాధన చేశారు. ఆ ఆరాధన ప్రపంచాన్ని కదిలించింది. ఏసీలోనైనా ఆరాధిస్తాం, థ్యాంక్ యూ అమ్మ, ఎండలోనైనా ఆరాధిస్తాం. భక్తులకు సౌకర్యాలు అనేవి మంచివే, కానీ సౌకర్యాలను బట్టి దేవుణ్ణి ఆరాధించటం ఉండదు. భక్తి భావంతో మనిషి దైవారాధన చేస్తాడు, అదే మోక్ష సిద్ధిని, సంతోషాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మీ పాస్టర్ గారు రూపస్ గారు నాకు ఎంతో అండగా నిలబడ్డారు. వారిని బట్టి కూడా ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు అంటే మీ పాస్టర్ గారికి నా మీద ఎంత పగుందో ఈ టాపికే చెప్తుందన్నమాట. అందుకని అన్నాను, ఒక మాట అన్నాను, మీరు నా మీద పగతో ఈ టాపిక్ ఇచ్చారు కాబట్టి నేను మీ మీద పగ సాధిస్తా అన్నాను పొద్దున. ఎలా అన్నారు? మీటింగ్ ఎక్కొడతా అన్నా. అమ్మో ఆ పని మాత్రం చేయలేదు, అంతేగా, మీటింగ్ ఎక్కొడితే పగ సాధించినట్టేగా మీ అయ్యగారి మీద, ప్రొఫెసర్ గారి మీద. కాబట్టి మంచి టాపిక్ ఇచ్చారు. అంతా ఎప్పుడు నెగిటివ్ వేలో పాజిటివ్గా తీసుకురమని కష్టతరమైన టాపిక్లు ఏరి నాకు ఇస్తుంటారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఈయన సాధిస్తాడా లేదా అని. నేను ఇప్పుడు పగ సాధిస్తా, మీరు కూడా అందరి మీద పగ సాధించండి. మరి కత్తులు తీసుకొని, కటాలు తీసుకొని జనాల మీదకి వెళ్ళిపోవాలి. మనం చిన్న మాట అన్నారంటే ఊరుకోవద్దు, ఓకేనండి? దాని అర్థం అది కాదు. నేను కాసేపట్లో కాస్త సంక్షిప్తంగా చెప్తాను ఈరోజు. రైట్, థ్యాంక్ యూ. ఒకసారి చెయ్యి పైకెత్తి 3 సార్లు పెద్దగా హల్లెలూయా అనండి. చదివినటువంటి ఇచ్చినటువంటి టాపిక్ సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21, 22లో నీ పగవాడు ఆకలి కొనిన ఎడల భోజనము పెట్టుము, దప్పిక కొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులను కుప్పలుగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడి నీ ప్రెసెన్స్ మాకు తోడుగా ఉంచండి. యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. చదివిన వచనంలో పాస్టర్ గారు పగ సాధిస్తా అనేటటువంటి టాపిక్ ఇచ్చారు, కానీ వాస్తవంగా ఆయన భావం కానీ అక్కడ ఇచ్చిన వచనం మీదనే సందేశం ఆధారపడి ఉంటుంది. ఆయన ఇచ్చిన టైటిల్ని కింద ఒక రెఫరెన్స్ ఇస్తారు, ఆ రెఫరెన్స్ మీదనే సందేశం అంతా ఆధారపడి ఉంటుంది. ఆ సందేశంలో ఏమంటుందో తెలుసా? ప్రొవెర్బ్స్ 25, 21, 22 ఏం చెప్తుందంటే పగ సాధించనే వద్దు అంటుంది. కానీ రూపస్ గారు ఆ వచనం ఇచ్చి దానికి వ్యతిరేకంగా పగ సాధిస్తా అనే పేరు ఇచ్చారు. అంటే రూపస్ గారి ఉద్దేశం ఏమిటంటే, మీరందరూ సైమన్ మెమోరియల్ చర్చ్ వాళ్ళందరూ ఎట్లా పగ సాధించాలో వివేక్ గారు బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే పగ సాధించడంలో ఆయన నంబర్ 1 అని నాకు ఇచ్చారని మీరు అనుకుంటే మీరు పప్పులో కాదు మంగళగిరి మురికి కాలువలో కాలు వేసినట్టు లెక్క. అక్కడ వచనం ఏమంటుందంటే, నీ పగవాడు ఆకలి కొని ఉంటే వానికి భోజనము పెట్టు, దప్పిక కొంటే అతనికి దాహమేమో. అలా నువ్వు చేయటం మూలంగా అతని నెత్తి మీద నీవు నిప్పును
కుప్పలుగా పోసిన వాడు అవుతావు. అందుకు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే పగ సాధించడం నీ పని నా పని కాదు. నీకు అన్యాయం చేసిన, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు నీకు అన్యాయం చేసిన వ్యక్తిని నువ్వు దేవునికి అప్పగించి సాధ్యమైతే ఆ వ్యక్తికి నువ్వు మంచి చేయడానికి ప్రయత్నించు. అలా ప్రయత్నించటం మూలంగా నీకు మంచి ఫలితం రావటమే కాదు, నీ శత్రువు మీద నువ్వు నమ్మినటువంటి దేవుడు పగ సాధిస్తాడు. అందుకని నెక్స్ట్ వచనం ఏమంటుందంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 19-20. నేను వితౌట్ బైబిల్ రెఫరెన్స్ ఏది మాట్లాడను, నా సొంత కవిత్వము అలాగే ఇక్కడ బోధించి ఏ బోధకుడి సొంత మాటలతో మనకు అవసరం లేదు. బిబ్లికల్ వేలోనే మనం మాట్లాడుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 19-20 వచనాలు ఏం చెప్తున్నాయంటే, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవునికి ఇచ్చేయండి అవకాశాన్ని. నీవు తీర్చుకునే పగ, నీవు తీర్చుకునేటటువంటి ఆ కసి ఏదైతుందో అది చాలా స్వల్పంగా ఉంటుంది. నువ్వేం చేయలేవు, కొద్దిగానే చేయగలవు. కానీ అది దేవుడికి అప్పచెప్పు. అప్పుడు దేవుని ఉగ్రతకు నువ్వు చోటిచ్చిన వ్యక్తివిగా మారిపోతావు. దేవుడు అంటున్నాడు, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిక కొని ఉంటే అతనికి దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోసిన వాడవు అవుతావు. ఇక్కడ వ్రాయబడి ఉన్నది అని చెప్పబడింది. నిజంగా వ్రాయబడి ఉందా? ఎక్కడ రాయబడి ఉంది? అందరూ చూడాలి. ద్వితీయోపదేశ కాండం వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఎవరు? పౌలు. ఏమని రాసింది? రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 35వ వాక్యంలో, వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే, వారి ఆపద్దినము సమీపించు కనుక వారి గతి త్వరగా వచ్చును అని వ్రాయబడి ఉన్నది. అంటే పౌలు ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు, ఎథెన్స్ యూనివర్సిటీలో PhD హోల్డర్. ఆనాటి సన్హెద్రిన్ సభ, సుప్రీంకోర్టు లాంటి 70 మంది ధర్మాసనంతో కూడినటువంటి సుప్రీంకోర్టులో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండే గమాలియేలు అనే ఒక గొప్ప బోధకుడి దగ్గర, అతని పాదాల దగ్గర పాఠాలు నేర్చుకున్నవాడు, ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు. అతడంటాడు, నా సమాన వయస్కుల్లో ఎవడు కూడా నా ర్యాంకును చేరలేకపోయాడు, నేను ఫస్ట్ ర్యాంకర్ను అంటాడు. ఆసక్తి విషయంలో, మత సంబంధమైన విషయాలలో నేను నిష్ణాతుడిని అని చెప్తుంటాడు. నా గోత్రం కూడా బెన్యామీను గోత్రం, నా జాతి ఇశ్రాయేలు జాతి. అన్నిట్లో అత్యధికమైన స్థాయిలో ఉన్నటువంటి పాల్, అతను ఆనాటి ఎథెన్స్ యూనివర్సిటీలో PhD హోల్డర్. ఎప్పుడు? 2000 years ago. అంత విశ్వవిఖ్యాతిగాంచినటువంటి మేధావి, మతం పట్ల బహు ఆసక్తి కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని అవసాపన పట్టినటువంటి వాడు. అంటే పొల్లు సున్నా ఒత్తులతో సహా తెలిసిన వాడు. అక్కడి నుంచి తీసుకున్నాడు. ఎక్కడ? రోమాపత్రిక 12వ అధ్యాయం రాస్తూ అని వ్రాయబడి ఉంది. మీరు ఓల్డ్ టెస్టమెంట్కి వెళ్ళండి, ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. ధర్మశాస్త్రం అంటే జెనిసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్ అండ్ డిటరోనామీ. అంటే ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్రం. ఇప్పుడు మనం చదివింది 5వ పుస్తకమైన ద్వితీయోపదేశ కాండం. ఇదిగో పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. కాబట్టి నువ్వు తొందరపడి నీ శత్రువు మీద పగ తీర్చుకో మాకు. నీ బాల్ని నా కోర్టులో వేయి. నువ్వు పీస్ఫుల్గా ఉండు. పగ ప్రతీకారాల చేత నీ హృదయము, నీ మనసు అశాంతితో నువ్వు ఉండొద్దు. అయితే నువ్వు అన్యాయం పొందావు, నీకు కీడు చేశారు, అది నిజమే. అందుకని దానికి సంబంధించిన విషయాన్ని నా కోర్టులో వేసేసి నువ్వు పీస్ఫుల్గా ఉండు, నేను తీర్పు తీరుస్తాను, నేను ప్రతిఫలం ఇస్తాను అని వ్రాయబడి ఉన్నది అని అపోస్తలుడైన పౌలు ఈనాడు రోమా సంఘానికి రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30 నుంచి 31 అతనే రాశాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన దానిని మనం ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. నువ్వు నేను చేయగలిగిన ప్రతీకార హెచ్చ కన్నా, ప్రతీకార చర్య కన్నా దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తే అది మహా అద్భుతంగా ఉంటుంది.
దేవుడు తీర్పు తీర్చి శిక్షించే విధం చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. కొంతమంది నన్ను చాలా ప్రేరేపించారు, ఇది దుశ్చర్యనే, ఇన్ని కోట్ల మందిరం 2 గంటల్లోనే కాలి బూడిదైపోయింది, ఖచ్చితంగా ఇది దుశ్చర్య, మీ నోటితో ఒక్క మాట అనండి, మేము పోరాడుతామని మాతో చాలామంది ప్రోత్సాహాన్ని మరి ఇవ్వడం ప్రారంభించారు. కానీ నేను కానీ నా కుమారుడు కానీ ఒకే ఒక సత్యాన్ని నమ్మాం. ఒక్కటైతే నిజం, కాలిపోయింది, మరొక్కటి కూడా నిజం, తిరిగి కట్టబడుద్ది. కొట్టాలనిపించలేదా చప్పట్లు? ఇవి 2 నిజాలు, మిగతావన్నీ నేను అపోహలు. ఆ అపోహల జోలికి నేను పోను. ఒకటి కాలిపోయింది నిజం, దహనమైంది నిజం, తిరిగి కట్టబడబోతున్నది అన్నది అంతే నిజం. అది 5 మాసాల్లో నేను అలా నమ్మాను కాబట్టి సాధ్యమైంది. హల్లెలూయా. అయితే అంతకుముందు అట్లాగా అవ్వలేదు. మీరందరూ ప్రార్థన చేశారా ఏమని? మునుపటి మందిరం కంటే కడపటి మందిరం మరింత మహిమ కలిగిందా ఉందో లేదో రూపస్ గారిని అడగండి. అప్పటికంటే ప్రతి ఒక్కటి కూడా స్టెప్ ఒక లెవెల్లో ఎక్కువగానే దేవుడు దాన్ని నిర్మించాడు. ఎందుకో తెలుసా? మేము వేరే దృష్టిని కలిగి ఉండలేదు. అది దుశ్చర్య లేకపోతే మరొకట, ఏం జరిగింది అనేది మేము దాని మీద దృష్టి పెట్టలేదు. అనుమానాలకు తావివ్వలేదు. దేవుని మీద చంచలమైన నమ్మకం ఉంచాం. దేవుడు చేస్తాడు అన్నాం. మరల తిరిగి ఒక ప్రకటన చేశాం. నాన్నగారు దహనమైపోయిన మందిర భవనాన్ని ఎవరిని అడగకుండా కట్టారు. అదే విశ్వాసం ఇంకా మాకు బతికే ఉంది, కాలిపోలేదు. ఇప్పుడు కూడా మేము ఎవరిని డబ్బులు అడగం, కానీ దేవుడు కడతాడు, ప్రార్థన చేయండి అన్నాం. కానీ దేవుడు అదే ప్రకారంగా చేశాడు. కాబట్టి మనకు చాలా అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి మా మేనమామ గారు, మా అమ్మ యొక్క పెద్ద తమ్ముడు, మరి పాస్టర్ గారు అనమాట. ఆయన మా ఊరిలో, మా మెట్పల్లి బాగా సిహెచ్ విద్యాసాగర్ రావు గారు 3 సార్లు హ్యాట్రిక్ సాధించి ఎమ్మెల్యేగా మా నియోజకవర్గంలో గెలిచినటువంటి పరిస్థితి. సో అక్కడ మత సంబంధమైన వ్యవహారాలలో కొంచెం ప్రవేశం ఎక్కువ ఉండటం, దాంట్లో కొంతమంది అత్యాసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం దుశ్చర్యలకు లోను చేయటం ఇలాంటివి ఉండేవి. ఆ రోజు ప్రార్థన కూడా ముగించుకొని వెళ్తుంటే మా పాస్టర్ గారిని, మా మేనమామ గారిని ఒక 4 వ్యక్తులు పట్టుకొని బాగా కొట్టారు. స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఈ ఊరు రావద్దంటే నువ్వు ఎందుకు వచ్చావు? ఆయన ఊరు 18 కిలోమీటర్ల దూరంలో వర్షకొండ అనే ఊరు అయింది. మా ఊరు వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెడుతూ ఉండేవాడు. సో కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళినాక ఒక పెద్ద బండరాయిని తీసి తల మీద వేస్తే నుజ్జు అయిపోవాలి తలకాయ. ఇక మళ్ళీ లేచి మళ్ళీ సువార్త చెప్తాడని ఎత్తుతుంటే ఒక ముస్లిం లేడీ అక్కడ చూసి, హే ఎవర్రా నువ్వు అని ఒక నిజంగా లిటరల్గా కాళ్ళతో నడుము మీద తన్నేసరికి ఆ చేతిలో పట్టుకున్న రాయి ఇలా అనేసరికి వెనక్కి పడిపోయింది. ఆవిడే సొంతగా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే 1 వీక్ పట్టింది మా పాస్టర్ గారు కోలుకోవడానికి. నా కోలుకున్న తర్వాత హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళంగానే ఇలాంటి సంభవాలు జరిగాయి. శ్రద్ధగా వినండి. మనం ఇలా వదిలిపెట్టేస్తే మనకి ఇక బ్రతుకుదేరు ఉండదు. కాబట్టి మనం అన్నలకు చెప్దాం. అన్నలు అంటే నక్సల్స్. అంటే నేను పుట్టిన ప్రదేశం అంతా నక్సల్ పరి. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నక్సల్స్ అయ్యారు, కొంతమంది ఎన్కౌంటర్ అయ్యారు, కొంతమంది జైలు జీవితాలు జీవించారు. నేను కూడా నక్సలైట్ అవుదాం అనుకున్నోన్నే. చదువుకునే రోజుల్లో క్లాసులు బైకాట్ చేసి మరి సాహిత్యం వినిపిస్తే రోమాంకిచితంగా ఆవేశంతో వెళ్ళిన వాళ్ళే నా ఫ్రెండ్స్. అలా నేను కూడా వెళ్ళాలనుకున్న ఒక దశలో. కానీ మా అమ్మ కన్నీటి ప్రార్థన నిజంగా విప్లవం వైపు నడిపించింది. కానీ ఆ విప్లవం కాదు, ఆధ్యాత్మిక విప్లవం వైపు, ఆ రాడికల్స్ వైపు కాదు, స్పిరిచువల్ వార్ నాలో ఏర్పాటు చేసింది. సో మా అమ్మ కన్నీటి ప్రార్థన మూలంగా నేను అటు వెళ్ళలేదు, కానీ విప్లవం వైపే వచ్చాను, ఆధ్యాత్మిక విప్లవం వైపు. నా నక్సల్ బడి భయంకరంగా ఉన్న సమయం మనం అన్నలకు చెప్దాం. అంటే ఊర్లలో తుపాకులు వేసుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు సంగతి కాదు నేను చెప్పేది. నేను సేవకు రాకముందు 10 years అంటే దాదాపు 45 years సంగతి చెప్తున్నాను. విలేజెస్లో ఉండేవాళ్ళు నక్సల్స్. వాళ్ళకి చెప్తే ఇట్లా జరిగింది, నాకు అన్యాయం అంటే ఏం లేదు, కాలు చేయి తీసేయటమే. డైరెక్ట్ ప్రజా కోర్టులు ఉండేవి ఆ రోజుల్లో. సో అలాంటి పరిస్థితుల్లో మీరు అనండి, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మిమ్మల్ని కొట్టిన వాళ్ళ కాళ్ళు చేతులు తీయించే పూచి నాది అని. అందులో సానుభూతి పరులు ఉంటారు కదా, వీళ్ళందరూ వచ్చి మామయ్య గారిని, పాస్టర్ గారిని అడిగారు. మరి కొంతమంది క్రైస్తవ వర్గం వచ్చారు. వీళ్ళు వచ్చి మనం ఇమీడియట్గా పోలీస్ కేసు పెట్టేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలి, మనం ఎస్పీ లెవెల్ వరకు వెళ్ళాలి, పోరాటం చేయాలని ఇంకొక వర్గం వచ్చింది. అప్పుడు మా పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? పగ తీర్చుకుంటే నా పని, ప్రతిఫలం ఇచ్చేది నా పని అన్నాడు.
నేను అన్నల దగ్గర పెట్టను, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళను. దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నాకు మరల తిరిగి సేవ చేసే అవకాశాలు ఇస్తాడు. నేను మాత్రం వారి మీద పగ తీర్చుకోను. ఆ పగ తీర్చుకోవటమో, శిక్షించటమో, తీర్పు తీర్చటమో అది దేవుడికి అప్పచేస్తాను. మీరు కూడా దయచేసి ప్రార్థన చేయండి అన్నారు. ఆయన మీద చాలా విసుక్కున్నారు సంఘస్థులు కూడా. ఇలాగైతే అందరిని ఒక్కొక్కరిని కొడతారు, చంపేస్తారు. ఆ ముస్లిం లేడీ రాకపోతే వీపాడికి శవం అయిపోయాడు, బుద్ధి లేదు, జ్ఞానం లేదని రకరకాలుగా అనుకున్నారు. బట్ ఆయన మాత్రం ప్రార్థన ఆయన చాలా ప్రార్థనాపరుడు. 3 hours 4 hours మోకాళ్ళు వంచాడంటే లేపేవాడు కాదు. అలాగన కన్నీటి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కొద్ది రోజుల్లో వితిన్ ద 1 month 1.5 monthలో కొన్ని సమాచారాలు వచ్చాయి. ఎవరైతే పాస్టర్ గారిని శిక్షించారో, ఎవరైతే కొట్టి రాయి పైకెత్తాడో అతడు తాను నడుపుతున్న ఎడ్ల బండి చక్రం కింద పడి మరణించాడు. అలాగే ఇంకొకడు కాలుతో తన్నాడు పాస్టర్ గారిని, అతడి కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు. మొత్తం 4 చేశారు ఈ దుశ్చర్య. ఆ మిగతా 2 వచ్చి పాస్టర్ గారి కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించండి, మేము ఇక మీ జోలికి రాము అన్నారు. నీ చేతులు చల్లకుండా కొట్టు, ఇంత మంచి మాట చెప్పానే, మీకు ఇలా లేదు, నేను చెప్పినట్టు చేయాలని లేదు, మీకు మీరే కాలు చెయ్యి తీయాలనుకుంటున్నారు, అందుకే మీరు చప్పట్లు కొట్టలేదు. అర్థమైందా? అయ్యగారు ఇచ్చిన వచనంలో ఏముంది? పగ సాధిస్తా అంటే నువ్వు కాదు సాధించేది, నీ పక్షంగా తీర్పు తీర్చి శిక్షించే దేవుడు ఉన్నాడు. నీ సమస్య దేవుని కోట్లు వేయమని రాశాడు దేవుడు. హల్లెలూయా. సో మనకి సమీపంలో ఊరు పేరు చెప్పను, ఆ సమస్యను మనం ఎందుకు ఒకవేళ లైవ్లో కానీ ఇలా చూసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. వెరీ నియర్ బై మన మంగళగిరి పరిసరాలలో ఉండేటటువంటి ఒక గ్రామంలో నా మిత్రుడు సేవ చేస్తాడు. ఒక ఆయన ఒక మందిరం పెట్టాడు. ఎంత విచిత్రమంటే ఆ ఊరిలో ఒక చర్చ్ అనేది లేదు. ఇంకా ఆశ్చర్యపోతారేమో, క్రిస్టియన్ అనేవాడు ఒకడు లేడు. ఇంకా చెప్పాలంటే ఎస్సీ అనే క్యాస్ట్ కూడా లేదు ఆ ఊరిలో. అలాంటి ఊరిలో ఈ పాస్టర్ గారు వెళ్ళి మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. అక్కడ ఒక ఆయన దయదలిచి ఒక దూదేకుల ముస్లిం సోదరుడు ఒక ఆయన స్థలం ఇచ్చారు. స్థలం ఇస్తే ఆ స్థలంలో ఈయన చిన్న మందిరం ఒకటి కట్టుకున్నారు. అంటే పాక లాంటిదే కట్టుకున్నారు. కట్టుకొని అక్కడ ప్రార్థన చేస్తుంటే కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి, దీన్ని నువ్వు చేతులతో విప్పదిస్తావా విప్పది, లేదంటే మేము కూల్చేసేస్తాం. ఇక్కడ మా ఊర్లో ఏం పెడదామని, ఇక్కడ మా ఊర్లో పల్లె లేదు, పల్లె సృష్టిస్తావా, మా ఊర్లో చర్చి సృష్టిస్తావా, ఎవడున్నాడు రా ఇక్కడ మీకు, ఇక్కడ ఒక్కడున్నాడా, పాస్టర్ లేదు, ఎవడు చర్చి లేదు, విశ్వాసం లేదు, నువ్వేంట్రా ఇక్కడ అని నోటికొచ్చిన బూతులు మాట్లాడి, మరి పాస్టర్ గారు ఏమో కాస్త బలహీనంగా ఉంటారు. ఆయన అది కాదండి, ఇది కాదని బుగ్గలు వాయించారు, వీపంతా పగలగొట్టారు. చివరికి మరి ఒక ఆయన నడుమ్మి తన్నాడు. మరి ఇంకొక ఆయన అన్నాడు, మా ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు కనుక వారం రోజులు మందిరం తీసేయకపోతే పార్టీ కూర్చోబెడతానన్నాడు. ఇక్కడ ఇదే చర్చిలో పార్టీ కూర్చోబెడతాం, మా ఊర్లో వాళ్ళందరూ చెంపు తీసుకుని వచ్చి పార్టీ కూర్చుంటారు అని ఆ కొడక ఈ కొడక అని పిచ్చిగా మరి తిట్టి వెళ్ళిపోయారు. తర్వాత 2వ రోజు పాస్టర్ గారు పాపం సైకిల్ మీద వెళ్తుంటే ఈ బ్యాచ్లో ఒకడు బండితో గుద్దాడు సైకిల్ని. వెంటనే ముళ్ళ కంపులో పడ్డాడు, శరీరం అన్నీ ముళ్ళే. సైకిల్ ఒక చోట పడింది, ఆయన ఒక చోట పడిపోయాడు. అవన్నీ తీయటం చాలా కష్టమైంది. డాక్టర్ సహాయంతో ఆ ముళ్ళన్నీ తీసాము. చాలా రోజులు బాధపడ్డాడు. అయితే ఇతను పోలీస్ కేసు పెడదామని, మన ఏరియాలో ఎంతో కొంత అవకాశం ఉంది కాబట్టి చాలామంది అడిగితే నేను ఏ కేసు పెట్టను, నేను ఎవరితో గొడవకి వెళ్ళను, నా దేవుడే తీర్పు తీరుస్తాడు, పగ తీర్చడం నా పని అన్నాడు. ఆయనకు అప్పచెప్తానని వదిలేశాడు. నేను కూడా వెళ్ళి ప్రేయర్ చేశాను. మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న, కేసు పెట్టడం వల్ల నువ్వు ఒరిగేది ఏం లేదు, నువ్వు చాలా బలహీనుడు, ఒకే ఒక్క క్రైస్తవుడి కాబట్టి నిన్ను ఇబ్బంది పెడతారు, దేవుడికి అప్పచెప్దామన్నావు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ బండితో గుద్దిన వాడు విజయవాడలో యాక్సిడెంట్ అయ్యి లారీ కింద కాలు పడింది, బండి నొగ్గునొగ్గయింది. అతను హాస్పిటల్లో పెట్టారు. నడుం మీద తన్నాడే అయ్యగారిని అతను తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తున్నాడు. మోకు స్లిప్ అయిపోయింది, తెగిపోయింది. అక్కడి నుంచి కింద పడితే నడుము విరిగి ఇదే మన మంగళగిరి హాస్పిటల్లో చేర్చారు ఆయన్ని. అలాగే ఈ మందిరంలో
పోటీ కూర్చోబెడతాను, మా ఊరు వాళ్ళందరినీ ఆడవాళ్ళ మగవాళ్ళని తీసుకొచ్చి నీ చర్చిలో పోటీ కూర్చోబెడతాను అన్నాడే. అతడు విరోచనాలతో బాధపడి మనమంగళగిరి హాస్పిటల్లోని బాధపడేసరికి ఇంకా వీళ్ళ టీం ఉన్నారే, వీళ్ళందరూ పరిగెత్తుకొచ్చి మీ చర్చి జోలికి రాము బాబు, నీ జోలికి రాము, నువ్వు నిర్విటాటంకంగా నీ సేవ చేసుకో అన్నారు. ఇప్పుడన్నా కొడతావా? ఇది ఒకటేమో కరీంనగర్లో మా మేనమామ గారికి జరిగిన సంఘటన చెప్పాను, మరొకటేమో మన నైబర్ విలేజెస్లో జరిగిన మరొక సంఘటన చెప్పాను. ఆ పాస్టర్ గారు చాలా బలహీనుడు, అన్నామంటే పడిపోతాడు, అంత బక్క చిక్కిన వాడు, చూడడానికి ఏమాత్రం ఆకర్షణ కూడా శరీరాకృతి కూడా లేనటువంటి అంత బలహీనుణ్ణి కొంతమంది మత ఛాందసవాదులు అంటాం వీళ్ళని. అంటే ఇలాంటి వ్యక్తులు చేసిన ఈ చర్యలో పగ తీర్చుకోవటం నా పని కాదు, దేవుడే చూసుకుంటాడు. అలాగని ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా చెయ్యి అని ప్రార్థన కూడా చేయలేదు. మీరు ఒకవేళ మా ప్రేయర్స్ను ఫాలో అయ్యే వాళ్ళైతే ఎప్పుడన్నా ఫ్రైడే ప్రేయర్స్ మేము ఇదంతా జరిగినాక ఏమని ప్రేయర్ చేశామంటే, ప్రభువా ఏదైనా దుశ్చర్య కానీ మరొకటి కానీ ఆ మందిని కట్టకుండా ఉండడం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేశాం. మేమేమని ప్రేయర్ చేసామో తెలుసా? ఎవరెవరైతే ఇప్పుడు మళ్ళీ తిరిగి కట్టబోడని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కాళ్ళు ఎరగొట్టు, నడుమెరగొట్టు, నాయన వాళ్ళకి నష్టం చేయి, నాశనం చేయమని ప్రార్థన చేయలేదు. మా ప్రార్థన వింటే మీరు ఆశ్చర్యపోతారు, నవ్వుకుంటారు, నేర్చుకుంటే మంచిది. ఆమేన్. ఏమని ప్రార్థన చేశాను తెలుసా? ప్రభువా సోన్సో వ్యక్తులు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయకుండా ఆటంకపరుస్తున్నారు, వాళ్ళు వ్యాపారంలో బిజీగా ఉండాలి ప్రభువా, వాళ్ళ ఇళ్ళలో పెళ్లిళ్ళు తొందరగా కుదరాలి ప్రభువా, వాళ్ళ పెళ్లిళ్ళ కార్యక్రమాల్లో తిరగాలి, ఈ లోపం అది అయిపోవాలి ప్రభువా. అర్థమైందా? వాళ్ళ ఇళ్ళలో నాయన మరి ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకు గర్భఫలాలు ఇచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మరి ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండాలి. ఎవరన్నా వచ్చి రారా ఆ మందిరం ఆపుదాం రారా అని అంటుంటే, బాబు నా పని నాకు సరిపోతుంది, అప్పుడేదో ఖాళీగా ఉండి వచ్చాను, ఇప్పుడు నా వ్యాపారం పెరిగింది, టర్న్ ఓవర్ పెరిగింది, నేను రాను అనేటట్టుగా చేసి వారిని దీవించు ప్రభా. ఎవరైతే ఇప్పుడు ఆటంకపరుస్తున్నారో వాళ్ళ వ్యాపారాలు దీవించబడాలి, వాళ్ళ ఇళ్ళలో గర్భాలు ఫలించాలి, అలాగే మొండిగా పెళ్లిళ్ళు కుదరని వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు కుదరాలి, వాళ్ళకి ఇళ్లలో ఉద్యోగాలు రావాలి. ఎంత బిజీ అంటే గోక్కుందామన్నా కూడా ఖాళీ లేక పని చేసుకుంటూ స్తంభానికి వెళ్ళి గోక్కోవాలి ప్రభు అని ప్రార్థన చేశాం. నవ్వుకుంటారు మీరు, నేను చెప్పేది అభూత కల్పన అనుకుంటారు, మరి నాకు తెలియదు. కానీ మీరు ఒక 2-3 months బ్యాక్ ఫ్రైడే ప్రేయర్ కనుక చూస్తే ఈ ప్రేయర్ చాలా రెగ్యులర్గా మీరు వింటారు. ప్రభువా వారిని దీవించు, ప్రభువా వారిని బిజీగా ఉంచు. ఏ పనిలో? వాళ్ళ పనుల్లో. నన్ను ఆటంకపరిచే పనిలో నుంచి వారు బయటకు వెళ్ళాలంటే ఒరే నాకు ఖాళీ లేదు అనేటట్టుగా చేయి ప్రభు అన్నారు. ఇది పగ సాధించటం అని బైబిల్ చెప్తుంది. కొట్టు. ఏంటి మా రూపసాయి గారు కత్తులు పట్టుకుని వెళ్ళమని వివేక్ గారు చెప్తారని పగ సాధిస్తా అని టాపిక్ ఇస్తే ఈయనంతా తిరగా బోర్లా ఉల్టా పల్టా సీదా ఏమి చెప్పకుండా ఇలా చెప్తున్నాడు అంటే రూపస్ గారి ఉద్దేశం నేను చెప్పే ఉద్దేశమే. ఎందుకంటే ఆ రెఫరెన్స్ అదే చెప్తుంది. పగ సాధించడం నా పని, నీవు నా బిడ్డవు. చూడండి, ఈ మత ఛాందసవాది అయినటువంటి సౌలు యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరినీ నాశనం చేశాడు, కొట్టాడు, తిట్టాడు, గర్భిణీ స్త్రీలను పొట్టలు చించాడు, మురిక్కాలు వేసి తొక్కాడు. ఈ ఏరియాలో క్రైస్తవ్యాన్ని నాశనం చేశాను అనుకుని దమస్కులో అంటే జెరూషలేమునకు 200 kilometers దూరంలో ఉండేటువంటి దమస్కస్లో ఇంకా ప్రార్థనలు చేస్తున్నారని తెలిస్తే వాళ్ళను కూడా చంపేసి క్రైస్తవ్యమును కూకటి వేళ్లతో పెకిలింపి చేస్తాను, నా కాలంలో క్రైస్తవ్యము ఈ మొదటి శతాబ్దం కాలంలోనే అంతమైపోవాలని పంతం పట్టాడు. ఆ ప్రకారంగా చేశాడు. రహస్యంగా అందరూ దాక్కుని ఎవరు ప్రార్థన పేరే ఎత్తలేదు. దమస్కులో ప్రార్థన చేస్తున్నారని తెలిసినప్పుడు అధికారుల దగ్గర నుంచి అఫీషియల్గా తాకీదులు తీసుకొని చంపినా కొట్టినా తిట్టినా నో కేస్ అలాంటి తాకీదులు తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అయితే ఆ దమస్కు గేటు దగ్గరికి వచ్చేసరికి ఒక సంగతి జరిగింది. గుర్రము అలాగ పైకి లేచి కింద పడేసింది. కింద పడేయగానే కళ్ళు అంధత్వంతో నిండిపోయినాయి. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరం విన్నాడు. వెంటనే ఏమంటాడు తెలుసా? ప్రభువా నీవు ఎవరవు అన్నాడు. నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు.
ఏంటండి, నువ్వు చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళావు కదా, నీ భక్తులను కదా నేను హింసిస్తుంది. నిన్ను హింసిస్తున్నానా? నువ్వు నాకు ఎప్పుడు కనబడలేదే, ఇప్పుడే నీ స్వరం వినిపించావంటే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. అంటే క్రీస్తు నమ్మిన భక్తులందరినీ శరీరమునకు పోలుస్తూ హెడ్ని క్రీస్తుకు పోల్చారు. అంటే శరీరంలో ఏదైనా ఒక అవయవానికి నొప్పి కలిగితే శిరస్సు బాధపడకుండా ఉండడం అన్నది అసాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తొడపాశం పెట్టాను అనుకోండి, ఉదాహరణ, తొడపాశం ఇట్ట పెట్టాను అనుకోండి, తొడ ఏడుస్తుందా, మూత ఏడుస్తుందా? మూత అనండి, నోరు అనండి, అంతేగా. కళ్ళు ఏడుస్తాయా, తొడ ఏడుస్తుందా? అదే అంటున్నాడు. ఈ శరీరం అంతా నా భక్తులు, సంఘం, ఆ సంఘానికి నేను శిరస్సును. అంటే నా పిల్లల్ని నువ్వు బాధ పెట్టి నన్ను బాధ పెట్టట్లేదులే అని అనుకో మాకు. నా పిల్లలకు తొడపాశం పెడితే నా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అందుకే నేను మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కోటి సూర్యుల తేజస్సుతోనే కనబడ్డాను. అందుకే నువ్వు అంధుడిగా మారిపోయావు. అయితే నేను నిన్ను అంధత్వంతో ముత్తింది దేనికి తెలుసా? అననీయ అని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు నీ కోసం. నిన్ను చంపమని చేయట్లేదు. సౌలు అనే ఒక వ్యక్తి క్రైస్తవులను హింసిస్తున్నాడు. ప్రభువా, ఆ వ్యక్తి వల్ల మా క్రైస్తవ్యానికి చాలా నష్టం ఉంది అయ్యా, నువ్వు ఆయన్ని దర్శించు 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 అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ భక్తుని ప్రార్థన విని నిన్ను లేపేయాలి న్యాయంగా, కానీ నీ అంధత్వంతో నిన్ను నింపి కింద వారేశాను. ఇప్పుడు లేచి ఏ భక్తులను చంపాలనుకున్నావో ఆ భక్తుల దగ్గరికి వెళ్ళు, అతడు నీకు ప్రార్థన చేస్తాడు. మూసుకుపోయిన నీ కళ్ళు ఓపెన్ అయిపోతాయి. కొట్టండి ఇప్పుడు చప్పట్లు. ఎక్కడున్నాడు అడిగాడు. అంటే తిన్నని కనబడిన మార్గంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అననీయ భయపడుతున్నాడు. ఇక్కడికి వస్తున్నాడు సౌలు అనగానే, ఎందుకు ప్రభు ఆయన నా ఇంటికి వస్తున్నాడు అంటే, కంగారు పడ మాకు, ఇంతకుముందు క్రోధము కలిగిన సౌలు కాదు నీ దగ్గరకు వస్తుంది. అంధుడై నువ్వు ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చేటటువంటి స్థితిలో ఉన్నటువంటి సౌలు వస్తున్నాడు. ప్రభువా అన్నాడు. ఎస్ చూడు నువ్వు అన్నాడు. ఇంతలో ఇద్దరు పట్టుకొస్తున్నారు పాపం, 2 కళ్ళు లేవు కదా. తీసుకొచ్చినాక, దుర్మార్గుడా, దుష్టుడా, ఎంతమంది గర్భిణీ స్త్రీల పొట్టలు చించావు, ఎంతమందిని హతమార్చావు, చెరసాలు వేసి హింసించావు, నీకు తగిన శాస్తి జరిగింది. నువ్వు అదిగా ఇదిగా అనలేదు. సౌలా, సహోదరుడా అని కంటి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశాడు. వెంటనే అతని కళ్ళు ఓపెన్ అయిపోయినాయి. దేవుడికి స్తోత్రం. ఇది పగ సాధించడం అంటే. హల్లెలూయా. ఏమైంది? అతని జీవితాన్ని జీసస్కి డెడికేట్ చేసుకున్నాడు. ఏ జెరూసలేం వీధుల్లో క్రైస్తవులు హింసించాడో అదే జెరూసలేం వీధుల్లో నిలబడి యేసు ప్రభు నన్ను ఇలా దర్శించాడని చెప్తుంటే, మైండ్ పోయిందా నీకు? నిన్న మొన్నటి దాకా క్రైస్తవులు చంపేవే, ఈరోజు యేసు దేవుడు అని చెప్తావేమిటి అంటే, ఇదిగో నేను అంధత్వంతో నింపబడి దమస్కస్ గేట్ దగ్గర ఆ భక్తుడే ప్రార్థన చేస్తే అంధుడిగా ఉన్న నన్ను చంపేయడం వాళ్ళకు సులభం, కానీ నన్ను చంపలేదు. అంధత్వం పోయేటట్టు ప్రార్థన చేశారు. క్రైస్తవం యొక్క విశిష్టత ఎక్కడ ఆధారపడిందో తెలుసా? ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదు. ఇది దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదు. ఇది దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. జాలి తలచి కన్నీళ్లు తుడిచే ప్రేమ, చేరదీసి నన్ను ఆదరించిన ప్రేమ, నశించిన దాన్ని వెదకి రక్షించు ప్రేమ, దివి నుండి దిగి వచ్చిన దైవ ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. గుండె పగుళ్ళను సరిచేసేది ప్రేమ, గుండెది గుళ్ళను దాచేది ప్రేమ.
చేత ప్రభావితుడై చిట్ట చివరికి ఆ ప్రభువును చాటి చెప్తూ రోమన్ డంకన్ జైల్లో, అంటే చీకటి బెలుము లాంటి జైల్లో ఉండి చనిపోయే ముందు ఒక ఉత్తరం రాస్తాడు తన ప్రియ శిష్యుడైన తిమోతికి. సహజంగా జైల్లో 2 సార్లు ప్రాముఖ్యంగా ఉన్నాడు. 2 years ఆయన రోమ్లో జైల్లో ఉన్నాడు, హౌస్ అరెస్ట్ అంటాం. అక్కడ ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ అండ్ ఫిలోమోను. వీటిని ప్రిజన్ ఎపిసిల్స్ అంటారు, అంటే జైలు పత్రికలు. దెన్ ఇంకా 2 పత్రికలు ఎక్కడ రాశాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక మరియు 2వ పత్రిక. దీన్ని రోమన్ డంకన్ జైలు అంటారు. అంటే కన్ను పొడుచుకున్న కానరాని చీకటి కలిగిన గాలి ఆడనటువంటి కఠిన కారాగారంలో ఉన్నటువంటి సమయంలో ఉన్న వెసులుబాటును బట్టి తన ఆత్మీయ కుమారుడికి లెటర్ రాస్తూ అంటాడు, తిమోతి, నేను నిన్ను కలవాలని ఆశ ఉంది కానీ కలుస్తానన్న నమ్మకం అయితే నాకు లేదు. నీరో చక్రవర్తి యొక్క ఖడ్గానికి నా తలకాయ మెడకాయ వేరు కాబోతుంది. కాబట్టి సంఘాన్ని ఇలా పోషించు, ఇలా నడిపించు అని చెప్తూ అంటాడు, నేను మంచి పోరాటం పోరాడను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కోసం అక్కడ నీతి కిరీటం ఉంచబడింది. అది నా కొరకు మాత్రమే కాదు, నాలాగా ఆయన యందు, ఆయన ప్రత్యక్షత యందు నిరీక్షించే ప్రతి వారి కోసం పరలోకంలో ఒక నీతి కిరీటం ఉంచబడి ఉంది. వెరీ సూన్ నా మెడ తల వేరవుతుంది, నా తల తెగి అవతల పడుతుంది, కానీ తెగిపోయిన ఆ తల మీదకి బహుమానంగా నా దేవుడు నీతి కిరీటం ఎదుర్కొంటుంది. ఎలాంటి వ్యక్తి ఎలా మారాడు? ఆనాటి సంఘము క్షమించే మనసు కలిగి మార్పు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు అది సిసలైనటువంటి పగ సాధించే కార్యక్రమం. ప్రభు చెప్పారు, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ప్రేమించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులుగా ఉండేటట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఈ విశ్వంలో, ప్రపంచంలో నీ శత్రువు కోసం ప్రార్థించి నిన్ను ద్వేషించే వారిని దీవించు అని చెప్పిన వాడు జగత్తులోనే ఒకే ఒక్కడు ఇన్ ద వరల్డ్. ఆయన పేరు చేయెత్తి చెప్పండి, యేసు. ఆమేన్. యేసులాగా జన్మించిన వాడు లేడు, యేసులాగా జీవించిన వాడు లేడు, యేసులాగా మరణించిన వాడు లేడు, యేసులాగా మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు లేడు, యేసులాగా అందరూ చూస్తుండగా ఆరోహణమైన వాడి ప్రపంచ చరిత్రలో లేడు. నమ్మిన భక్త జన సమూహాన్ని తీసుకుపోవడానికి మరలా వస్తానని చెప్పిన వాడు ఈ ప్రపంచ చరిత్రలో ఎవడు లేడు. ఉన్నాడు ఒకే ఒక్కడు, జగత్తుకే ఒక్కడు. చేయెత్తి చెప్పండి, ఆయన పేరు యేసు. ఆయన చెప్పిన విశిష్టమైన మాట ఎర్లీ ఇయర్స్లో తన ప్రబోధనాల్లో చెప్పాడు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అని. 30 సంవత్సరాల వయసులో నా ప్రబోధన చెప్తే 33.5 సంవత్సరాల వయసులో సిలువకి ఎక్కాడు. బోధలు ఎవరైనా చెప్తారు, బల్లలు గుద్ది, మరి దేవుని సేవకులు కూడా ఎన్నో బల్లలు గుద్ది ఎరగొట్టేస్తారు. మీది ఎరగొట్టని బాధపడబాకండి. కానీ సందర్భం వచ్చినప్పుడు దాన్ని ప్రాక్టికల్గా అవలంబించిన వ్యక్తి దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. దేవుడు చేస్తాడు రకరకాలుగా. నేను 35 ఏళ్ళుగా ప్రబోధనాలు చెప్పాను. ఏం చేస్తాడో ఎదుగు దహనమైపోయిన ₹1,00,000 కళ్ళ ముందే. కానీ అప్పుడు చెప్పాము ఏంటో తెలుసా? విశ్వాసం కాలలేదు, దర్శనం కాలలేదు, పిలుపు దాని రూపం 5 నెలల్లో దానికంటే మించిన మందిరాన్ని పొందాం. ఇది పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే. ఇప్పుడు చూడండి, జీసస్ 30 years ఏజ్లో ఆవేశంలో చెప్పుంటాడేమో, ఒక కొత్త బోధ చెప్పుంటాడేమో అని మీరు అనుకుంటే 33.5 సంవత్సరాల వయసులో సిలువలో వేలాడుతూ ఇలాగను చెప్తాడు ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. అంటే నా యేసు ఏమి చెప్పాడో దాన్నే చేశాడు, దేన్ని చేశాడో దాన్నే చెప్పాడు. చెప్పిన దానికి భిన్నంగా ఏది చేయలేదు, చేసిన దానికి భిన్నంగా ఏది చెప్పలేదు. హీ ఈజ్ యూనిక్ గాడ్. సాటి లేని అసమానమైన మేటి అయిన దేవుడు. మీరు క్షమించండి శత్రువుల్ని, మన్నించండి మీరు అని చెప్పిన ప్రభు, మీ పెద్దలు చెప్పేవాళ్ళు ఏమని? నీ పొరుగువాన్ని ప్రేమించి శత్రువును ద్వేషించమని. వాస్తవంగా ధర్మశాస్త్రంలో మీరు బైబిల్ అధ్యయనం చేసే వాళ్ళైతే మరి అంతా చెప్పను, కానీ 1-2 వచనాలు నేనే చదువుతాను, మీరు చదవకండి. ఎక్కడ కూడా దేవుడు నీ పొరుగు వాడిని మాత్రమే ప్రేమించి ఇతర మతస్థులను ఇతరులను చంపమని చెప్పలేదు. కానీ జీసస్ అన్నాడు, నీ పొరుగు వాడిని ప్రేమించి
నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడు. అంటే ఎవరు చెప్పారు అంటే దేవుడు చెప్పలేదు, వారి మతం చెప్పింది. మతము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా హింసిస్తుంది. నేను నిన్న ఒక సందేశం చెప్పాను మా సంఘంలో, మతస్థులు వారి మతాన్ని వారి దేవుణ్ణి కాపాడుకోవడానికి పోరాడతారు, కానీ నిజమైన భక్తులు దేవుని చేత కాపాడబడతారు. మీకు అర్థం కాలేదులేండి, అది కొంచెం హై లెవెల్ వర్డ్. అది మతస్థులు వారి మతాన్ని కాపాడుకోవడానికి హింసకు దిగుతారు, వారి దేవుణ్ణి కూడా కాపాడుతారు. కానీ క్రైస్తవులు నిజమైన భక్తులు వారి మతాన్ని క్రైస్తవ్యాన్ని కాపాడడానికి పోరాటం చేయరు. వాళ్ళు నమ్మిన దైవమే క్రైస్తవ్యాన్ని నమ్మిన భక్తుల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా దేవుడు అలా చెప్పలేదు. ఉదాహరణ మీకు ఒక వచనం నేను చదువుతాను, మీరు బైబిల్ తీసి ఇప్పుడు చదవద్దు. నిర్గమకాండం 23లో నీ శత్రువు యొక్క ఎద్దు గనక గాడిద గనక తప్పిపోతే, అది నీకు కనబడితే, నా శత్రువు గాడిద లేదా ఎద్దు తప్పిపోయిందని నువ్వు చెప్పకుండా ఉండొద్దు. అగత్యంగా అది నీ శత్రువుదని తెలిసినా సరే దాన్ని తోలుకొని వచ్చి, ఎదుగో మీ పశువు అడవిలో నాకు కనబడింది అని తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు. ఇది పాత నిబంధనలో చెప్పబడిన సత్యం. నిర్గమకాండము 23:4-5 ఉంది. ఇంకా దాన్ని ఏదైనా ఒక బరువైన రాయి కిందో చెట్టు విరిగి పడింది అనుకోండి, బాగా అయింది, నా శత్రువు నా ఇంటి ముందోడి, నేను గిట్టలోడి గేద లేదు అతని గాడిద ఆ చెట్టు విరిగి పడింది, బాగా అయింది అనొద్దన్నాడు. దానిని నువ్వు తప్పించక ఉండవద్దు. ఆ చెట్టును తొలగించి అగత్యంగా అతడితో పాటు నువ్వు కూడా కలిసి ఆ పశువును సంరక్షించి ఆ శత్రువు మీద ద్వేషాన్ని కనపరచు మాకు. ఈ మంచి చర్యతో అతడు నీకు మిత్రుడిగా మారిపోతాడు. నీ పగవాడు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు, దాహం కొని ఉంటే నీళ్ళు ఇవ్వు. అప్పుడు నీ మంచితనం ఏంటో సమాజానికి తెలుస్తుంది. అయితే దేవుడు తీర్పు తీర్చదలిస్తే ఆయనే తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడం నీ పని కాదు. నా స్వీయ అనుభవం ఒకటి చెప్తాను. వెరీ రీసెంట్గా జరిగింది. లాస్ట్ మన ప్రక్షాళన మా ప్రేయర్ మీటింగ్స్ జరిగినప్పుడు జరిగింది. ఒక పాస్టర్ గారు, ఊరి పేరు చెప్పను ఎందుకంటే ఆయన ఇబ్బంది పడతాడు, ఒకరోజు నాకు ఫోన్ కాల్ చేసి ఇట్లా మందిరం కట్టుకున్నా డబ్బులు కావాలని అడిగాడు. నేను అందరికీ తెలుసు, నా దగ్గరికి వచ్చి దేవుని పని కోసం అడిగితే ఉట్టి చేతులతో పంపించడం అన్న చరిత్రే నాకు లేదు. అయితే ఇది జెన్యునా కాదా అనేది తత్సంబంధమైన వ్యక్తులను అడుగుతాను. తిమోతి గారికి కాల్ చేసి ఇట్లా సో పర్సన్ వచ్చాడో అది నిజమేనా అని అడుగుతాను. నాకు అంత తెలియదు కాబట్టి నిజమేనండి అంటే కనుక ఆయనకి ఏదో ఒక సహాయం చేస్తాను. ద సేమ్ వే ఇతను వచ్చినాక, బాబు నేను బిజీగా ఉన్నాను, 1 వీక్ తర్వాత రండి అని చెప్పాను. 1 వీక్ తర్వాత ఆయన రావడానికి సిద్ధమవుతున్న తరంలో ఆయనకి తెలిసిన ఇంకొక వ్యక్తి నాకు తెలిసి ఇట్లా పలానా ఆయన వచ్చాడు సార్ నిజమా అని అడిగితే, సార్ అదంతా అబద్ధం సార్, ఏదో ప్రారంభించాడు కానీ వాస్తవం అది కాదని ఏదో ఆయన గురించి నాకు తప్పుగా చెప్పాడు ఆయన నమ్మదగిన వ్యక్తి. అతను కాల్ చేసినప్పుడు నేను ఏమన్నానంటే, సార్ రమ్మంటారు, వారం తర్వాత రమ్మన్నారంటే, బాబు మరి ఇట్లా సో ఆయన చెప్పారు నాకు, మరి ఇట్లా కాకుండా నువ్వు న్యాయంగా అడిగితే బాగుండు కదా అన్నా. అమ్మ కొంచెం నా వైపు చూడండి, ఫోన్లో నువ్వు ఇచ్చే డబ్బులు ఎంత బోడాడా నీ బ్లా బ్లా బ్లా, దీనికోసం నా మీద ఎంక్వైరీలు పెడతావరా? నేను ఇవ్వను అని కూడా అనలేదు. బాబు నువ్వు చెప్పిన దానికన్నా ఒక పద్ధతిగా చెప్తే బాగుండేదేమో, అలా కాదు కదా, ఇది కదా నిజం అన్నా. నేను అనగానే ఒరే బ్లా బ్లా బ్లా, నువ్వు ఎంతమంది దగ్గర అడుక్కుంటే ఇంత మందిరం కట్టావురా నువ్వు అని ఆ బూతుల్ని మీతో చెప్పలేను. బ్లా బ్లా బ్లా. అతను పాస్టర్ అంట. నా హృదయం మీకు ఎంత బాధ కలుగుతుందంటే, షట్ అప్ అనాలి. నేను అన్నాను, తమ్ముడు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థం కావట్లేదు, నేను డబ్బులు ఇవ్వను అని అనలేదు, అబద్ధం ఎందుకు చెప్పావు అని అడిగాను, అంతే. నేను ఇవ్వను అనలేదు, ఇప్పుడు కూడా ఇస్తానే అంటున్నాను. కానీ అంటుంటే ఏంటో నువ్వు ఇచ్చేది, నువ్వు కాకపోతే 20 మంది ఇస్తారు నాకు అని ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఫోన్ అన్నాడు. నేను సరే బాబుని పెట్టేశాను. 4 రోజులు నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా అతను నేను చేసిన అన్యాయం ఏం లేదు, నేను డబ్బులు సహాయం చెయ్యనని కూడా చెప్పలేదు, కానీ ఎందుకు అబద్ధం చెప్పావు బాబు, ఉన్నదేదో చెప్తే నేను చేసేవాడిని కదా, తెలుసుకొని కదా వచ్చావు అన్నాను. ప్రభువా అతనిలో మారు మనసు దయచేసి, ఇట్లాంటి వాడు సేవ చేయలేడు ప్రభువా, అతనిలో తప్పుదిద్దుకునే గుణం ఇవ్వు ప్రభువా, అతన్ని శిక్షించొద్దు, క్షమించమని ప్రార్థన చేశాను. నేను మీరు నమ్ముతారో నమ్మరో,
అంతా అయిపోయింది. ఒక 3 నెలలు గడిచిపోయింది. మా బాబుకు పిలిచి, అతను మారు మనసు పొందినట్లేదు, వచ్చేటట్టుగా లేదు, అక్కడ పని జరుగుతున్న మాట నిజమే కానీ మనకు అబద్ధం చెప్పి ఎక్స్ట్రా తీసుకుని ప్రయత్నం చేశాడు. ఏదైనా సమయం దొరికితే కనుక వెళ్ళి ఏదో పలానా అమౌంట్ తీసుకెళ్ళి ఇచ్చొస్తావా నాన్న అన్నాను నా కుమారుడితో. ఏంటి డాడ్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఆ ఫోన్లో బూతులు మీకు స్పీకర్ లేకుండా మీరు తిడుతుంటే నాకు వినబడింది, అలాంటి వాడికి ఇవ్వటమా అన్నారు. కాదు నాన్న, దేవుడు ఇవ్వమంటున్నాడు, క్షమించమంటున్నాడు ఆయన్ని అన్నాను. 3వ రోజు ఎవరు వచ్చారండి మీకోసం అన్నారు. ఎవరైనా వెళ్ళి నిన్న బూతులు తిట్టినాయని. ఎంత కోపం వచ్చిందో తెలుసా కదా. ఏంటి బాబు ఇలా వచ్చామన్నాను. 2 కాళ్ళు పట్టుకున్నాడు, క్షమించండి సార్ నన్ను. భలేవాడివా, నేను ఎప్పుడూ క్షమించాను, మా అబ్బాయికి చెప్పాను, కావాలంటే అడుగు, ఇప్పుడు లేడు మా అబ్బాయి, నీకు డబ్బులు ఇవ్వమని కూడా చెప్పాను ఏంటంటే, సార్ నన్ను క్షమించండి సార్, నేను చాలా తప్పు చేశాను సార్, ఇదిగో సార్ నాకు ఇలా మీతో బూతులు తిట్టినాక నాకు ఇలా నష్టం జరిగింది సార్ అని. లిటరల్గా ఆ రోజు వెళ్ళి అమౌంట్ చెప్పను, కొద్దిగా కాదు ఎక్కువ అమౌంట్ ఇచ్చి మంచిగా కట్టుకో, కానీ నోరుకు అదుపులో పెట్టుకో, జాగ్రత్తగా సేవ చేసుకోపోమని పంపించాను. నా బైబిల్ చెప్పిన పగ తీర్చుకోవటం అంటే ఇది. దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ. నేను చెప్పినాక మీకు నచ్చితే చెప్పండి. మేలుకు కీడు చేయటం పైశాచిక స్వభావం. సమజ్మేనా అనండి. మేలుకు కీడు చేయటం పైశాచిక స్వభావం, కీడుకు కీడు చేయటం పశు స్వభావం, మేలుకు మేలు చేయటం మానవ సహజ స్వభావం. ఇంకా ఫైనల్ చెప్పే ముందు 3 రిపీట్ చేస్తాను, వినండి. మేలుకు కీడు చేయటం పైశాచిక స్వభావం, కీడుకు కీడు చేయటం పశు స్వభావం, మేలుకు మేలు చేయటం మానవ సహజ స్వభావం, కీడుకు మేలు చేయటం దైవ స్వభావం. అమ్మ చేతులు రిపేర్లో ఉన్నాయి, గ్రీజు పెట్టుకొని కొట్టు కొద్దిగా కొట్టు కొట్టు. మేలుకు కీడు చేయటం పశు స్వభావం, కీడుకు కీడు చేయటం పశు స్వభావం, మేలుకు కీడు చేయటం పైశాచిక స్వభావం, మేలుకు మేలు చేయటం మానవుని సహజ స్వభావం, కానీ కీడు చేసిన వాళ్ళకి మేలు చేయటం దైవ స్వభావం. అందుకని బైబిల్ ఏమంటుందో తెలుసా? రోమాపత్రిక 12:17 నుండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి మీరు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు, పదాలు వినండి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహమేమో, అలాగూ చేయుట వల్ల అతని తల మీద నీవు నిప్పులను కుప్పలుగా పోసిన వాడు అవుతావు. ఇప్పుడు చివరి మాట నేను అన్నాక అందరు చెప్పండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము. భారతదేశంలో ఓ క్రైస్తవ గొర్రెల కాపరు ఉండేవాడు చాలా సంవత్సరాల క్రితం. ఇరుగు పొరుగు వారి కుక్కలు ఆ గొర్రెల పిల్లల మీద దాడి చేసి చంపుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ కుక్కల్ని మీరు ఎందుకు అదుపులో పెట్టుకోరు, నా గొర్రె పిల్లలను చంపేశాయని కోపగించుకొని పోరాటం చేయడం ప్రారంభించాడు. వదిలేస్తావు, ఏం చేస్తావురా నువ్వు, ఏం చేస్తావు, నీ గొర్రెలు నువ్వు అదుపులో పెట్టుకో, మా కుక్కలు మేము అదుపులో పెట్టుకోమని ఊరు వాళ్ళందరూ కూడాను ఇతనికి అగెనిస్ట్గా మారిపోయారు. ఇతను వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు అతనికి రోమాపత్రిక 12:21 చూపించాడు. బాబు, కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము అని. ప్రభు ఎలా జయించాలో నాకు జ్ఞానం ఇవ్వమంటే దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ఎవరి కుక్కలైతే తన గొర్రె పిల్లలకు నష్టం చేస్తున్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేశాడు. వారింట్లో ఒకలో ఇద్దరు పిల్లలుంటే, ఒకరుంటే 1, ఇద్దరుంటే 2 చొప్పున చిన్ని గొర్రె పిల్లల్ని, బుజ్జి పిల్లల్ని తీసుకెళ్ళి, నాన్న ఇదిగో ఈ గొర్రె పిల్లలతో ఆడుకోండి అని ఇచ్చేస్తే, ఆ గొర్రె పిల్లలు తీసుకొని, మమ్మీ అంకులు గొర్రె కాపరి ఇదిగో ఈ గొర్రె పిల్లలు ఇచ్చాడు, బుజ్జిది ఎంత బాగుందో కదా అని పెంచుకోవడం మొదలుపెట్టాడు.
అది జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ గొర్రె పిల్లని వారు పొందారో వెంటనే వారు కుక్కల్ని కట్టివేయటం ప్రారంభించారు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. అతని సమస్య ఇట్టే పరిష్కారమైంది. మేలు చేత కీడును జయించాడు. మిత్రులారా, మనందరి జీవితాల్లో పగ సాధించాలని ఉర్రుతో లూగొద్దు. పగ సాధించడం మన పని కాదు. ఒకవేళ సాధించినా నువ్వు దెబ్బకు దెబ్బ అంటే చెంప మీద కొడితే మరొక చెంప, అంతేనా? పంటికి పన్ను, కంటికి కన్ను, ఇది పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం చెప్పింది. కానీ దేవునికి అప్పగించు, దేవుడి తీర్పు చాలా శక్తివంతంగా ఉంటుంది. ప్లస్ నువ్వు దోషివి కాకుండా ఉంటావు. అతడు శిక్ష పొందేటటువంటి పరిస్థితి కనుక అతడు నీకు సృష్టిస్తే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. నేను ఇక చెప్పడానికి అయితే చాలా విషయాలు నా దగ్గర ఉన్న అతి కష్టం మీద నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 10కి ముగిస్తానన్నారు. మీ గడియారాలు చూడండి, నా సెన్స్ అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి కష్టం మీద నా బైబిల్ మూసాను. ఈరోజు కత్తిబాతు చేత యెహోవా జీవముతోడు ఒక్క మగవాడు కూడా నా బాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఆగ్రహం దగ్గరుడయ్యాడు దావీదు. ఆ సంగతి తెలిసినటువంటి ఆ అబీగయీలు అంటే నాబాలు యొక్క భార్య, సుబుద్ధి కలిగిన అందమైన సుబుద్ధి కలిగిన స్త్రీ దావీదు యొక్క కోపాన్ని చల్లార్చడానికి ఎదురుపడి కొన్ని మాటలు చెప్తూ ఇలాగనంటది, అయ్యా తమరు ఎంతో మహాపరాక్రమశాలుడు, మీ ఎదుట నిలబడడానికి ఏ వ్యక్తికి కూడా ధైర్యం చాలదు. నా భర్త నీ చేతిలో తుత్తివేలైపోతాడని నాకు తెలుసు. కానీ అయ్యా నేను ఒక చిన్న సలహా చెప్పదలించాను. అతడు ఎట్లయినా శిక్ష పొందడానికి అర్హుడే కానీ అతన్ని ఒక్క దెబ్బను నువ్వు హతమారిస్తే ఈ ప్రపంచం ఏం చెప్పుకుంటుందో తెలుసా? ఒక సాధారణమైన గొర్రెల కాపరిని చంపి పడేశాడని ఎందో చెప్తుంది. అలా కాకుండా ఆ భగవంతుడి కనుక నువ్వు అప్పగిస్తే ఆ యెహోవా దయ నీకుంటుంది, నీకు శాశ్వతంగా దేవుడు మేలు చేస్తాడు అని చెప్పుద్ది. ఆ మాట చెప్పగానే ఇతను రియలైజ్ అవుతాడు. కత్తి చేత పెట్టాడు. దావీదు సంగతి మీకు తెలుసు కదా, కత్తి ఒక్కసారి తీశాడంటే ఎదర ఉన్న సింహపు గుండె లాంటి శత్రువు అయినా పిరికి గుండె గల గువ్వలాగా పారిపోవాల్సిందే. అవి వీర భయంకరమైన యుద్ధాలు చేసేవాడు దావీదు. కానీ ఆ రోజు తీసిన కత్తిని పొరలో దూసి అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. తొందరపడి నీ భర్తను చంపేటటువంటి కార్యక్రమంలోకి వెళ్లకుండా నీవు ఆ దేవుడు పంపిన దూతలాగా నా మనసును శాంతిపరిచావు. నీ భర్తను నేను క్షమించేస్తున్నాను. క్షమించటం మూలంగా నీకు ప్రతిభిక్ష పెట్టడమే కాదు, ఈ ప్రపంచంలో దావీదు అనేవాడు ఒక సాధారణమైన గొర్రెల కాపిని చంపాడన్న నింద కూడా రాకుండా చేసావు. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, వెళ్ళుము అంటాడు అన్నమాట. ఆవిడ వెళ్ళిపోతుంది. కానీ బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? అతను చేసిన చాలా పెద్ద తప్పు చేశాడు, అది వివరించను. ఆ తప్పుకు నిజంగా దావీదు చేతిలో కండల కింద నరికి చంపబడే తప్పు చేశాడు. కానీ క్షమించేశాడు దావీదు. అయితే ఆ తర్వాత అతనికి జ్వరం వచ్చింది. ఓ వారం 10 రోజుల్లో అతను చనిపోయాడు. ఒకవేళ వారం క్రితం కనుక దావీదు చంపుంటే ఇప్పటికి కూడా మన దావీదు చరిత్రలో ఒక సాధారణ గొర్రెల కాపని కత్తితో నరికేసిన దుర్మార్గుడు దావీదు అని చెప్పుకునే వాళ్ళం. కానీ ఒక స్త్రీ మాట విన్నాడు. ఎందుకయ్యా అంత కోపం నీకు? అతను ఎట్లయినా నీకు చేసిన తప్పిదానికి శిక్ష వస్తుంది, కానీ నీ కత్తి చేత చంపి ఆ పాపాన్ని నువ్వు మూటగట్టుకో, మాకు రక్తము చిందించిదివన్న ఒక అపవాదును కట్టుకో మాకంటే నా మనసును శాంతపరిచావు అబీగయీలు, నీ సుబుద్ధి కలిగిన మాటలతో నన్ను నిమ్మలపరిచావు, వెళ్ళుము, నీ భర్తను నేనేమి చేయను అన్నాడు. రాజుల చరిత్ర. కానీ దేవుడు తప్పకుండా అతని మీదకి శిక్ష పంపించాడు. ఇలాంటి ఒక 10 కొలది ఉదాహరణలు ఈ పాత నిబంధన గ్రంథంలో వచ్చి చెప్పగలను. ఎలీషాను పట్టుకోవడానికి వచ్చిన సిరియన్ యొక్క సైన్యాన్ని ఎలీషాను చంపడానికి వచ్చారు. ఒక సాధారణమైన పాస్టర్ని కొన్ని 100 మంది గుర్రాలు రౌదలతో అతను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్దాం, సిరియన్ రాజు ఇతను నిలబెడదామని వస్తే ఇతడు ప్రార్థన చేస్తాడు, యెహోవా వీరందరూ గుడ్డివారగినట్లుగా చేయము అంటాడు. అనగానే సైనికులందరూ గుడ్డివాళ్ళు అయిపోతారు. గుడ్డి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు శత్రువులు. ఇజ్రాయేల్ దేశానికి వచ్చిన పొరుగు దేశపు సిరియన్ సైన్యము వెంటనే వాళ్ళందరినీ పొడిచిపడేయచ్చు, ఎందుకంటే అందులు కదా. అతను ఏమంటాడంటే, మీరు ఎవరిని వెతకడానికి వచ్చిద్రి? మేము ఎలీషా అనేవాడిని వెతుకోవడానికి వచ్చాము. మీరు అతన్ని చూడదలంచారా? చూద్దామనే వచ్చాము, కళ్ళు పోయినాయి. అయితే రండు, నేను మిమ్మల్ని ఆయన్ని కలిసేటట్టుగా చేస్తాను. ఒకటి చేకుడు పట్టుకుండా అన్నాడు. పెద్ద చైన్ అయిపోయింది. ఓ పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. తెలిపినాక ఇదిగో మిమ్మల్ని తీసుకొచ్చిన వాడనైన నేనే ఎలీషాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏమేమి
ఇలాంటి దయార్థ హృదయాన్ని మేము ప్రపంచంలో ఎన్నడూ చూడలేదే. నిన్ను చంపుట కొరకు మేము ఇక్కడికి వచ్చితిమే. కత్తి నూరుతో కథన రంగంలో ఒక సాధారణమైన వ్యక్తిని చంపడానికి ఇంత బలంతో వచ్చామే. అలాంటిది నువ్వు మమ్మల్ని చేయి పట్టుకుని వచ్చి పర్వతం మీద తీసుకొచ్చి నేనే మీరు చంపదలుచుకున్నవానని అంటున్నావే అన్నారు. ఇప్పుడు మీరు చూడాలనుకుంటున్నారా? అవును, మేము అందులము, మాకేమీ కనిపించట్లేదు అంటుంటే, యెహోవా వీరందరి కన్నులో తెరవజేయము అన్నాడు. అందరి కళ్ళు ఓపెన్ అయిపోయినాయి. సాక్షాత్తు శత్రువు అయినటువంటి ఎలీషా అక్కడ ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఇట్లా ఆశ్చర్యంగా చూస్తుంటే ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, మీరు ఊరుకున్నా నేను ఊరుకునేది లేదు, నరికి వేయండిరా ఈ సిరియన్ సైన్యాన్ని అంటాడు. ఆగుడి శత్రువు చేతికి దిక్కిన తర్వాత అందులైన వీరిని చంపి ఏమంత కీర్తి మూట కట్టుకుంటారని మీరు నో, వీరందరికీ భోజనాలు వండమన్నాడు. చప్పట్లు కొట్టే నంబర్ గట్టిగా. వాళ్ళు కళ్ళు తెరిచి ఎట్టో చూస్తున్నారు. భోజనాలు వండండి అయ్యా, కూర్చోండి, బంతులు కూర్చోండి. ఫ్రూట్స్ వడ్డించారు, రకరకాల ఆహారం, రొట్టెలు వడ్డించారు, మటన్ చికెన్లు వడ్డించారు. అన్ని తిన్నాక మీరు సేఫ్గా వెళ్ళండి, సైనికులారా ఎవరు జోలికి పోవద్దన్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ వెళ్తూ ఇదేమిరా, ఇలాంటి చరిత్రలు మనం ఎన్నడైనా చదివితిమా, వింటిమా? చేతికి చిక్కిన శత్రువు అందులంగా ఉన్నప్పుడు చంపలేదు. పైపెచ్చు ఇందాక చదివిన వాక్యంలో శత్రువుకి ఏం పెట్టమన్నాడు? భోజనం కూడా పెట్టాడు. ఎవరు? పాత నిబంధన గ్రంథంలో ఎలీషా. ఇంటికి వెళ్ళినాక ఎలీషా అనేవాడిని తీసుకురాకుండా ఊక్కుంటూ వచ్చారేమిరా అంటున్నాడు. ఎవరు? సిరియన్ రాజు. ప్రభు, జరిగిన సంగతి ఏమనగా మేము అతడు ఉన్న ఇంటి చుట్టూతా దండుపేటగా తిరిగితిమి, అయితే మేము అందులంగా మారితిమి. అందులైతిరా అదేలాగా ఆయన ప్రార్థన చేశాడు, కళ్ళు పోయినాయి అన్నాడు. తర్వాత ఏమి జరిగింది? ఆసక్తిగా ఉన్నది మీరు చెప్పుచున్న స్టోరీ. అయితే వినుడి. మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు పర్వతం మీదకి. రాజు వచ్చాడు, మమ్మల్ని చంపేస్తాం అన్నాడు. వద్దన్నాడు, మాకు భోజనం పెట్టి పంపించాడు ప్రభు అంటే, అవురా, ఇలాంటి ఔదార్యం కలిగినటువంటి దైవ సేవకుని మనం చంపేది? ఈ రోజు నుంచి ఆ దేశపు పొలిమేరలకు కూడా మనం వెళ్ళొద్దుర్రా. ఇశ్రాయేలు సైన్యాలకి సిరియన్ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి లేదు. ఇప్పటికైనా భారతదేశాన్ని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్కు ఉందా? లేదు కదా. సేమ్ వే ఇశ్రాయేలు దేశానికి సిరియన్ సైన్యాలను ఎదుర్కొనే శక్తి లేదు. అంత బలమైన సైన్యం సిరియన్ సైన్యం. కానీ వాళ్ళ పోరాటం మధ్యలో ఖచ్చితంగా ఓడిపోయే ఇశ్రాయేలు యొక్క ప్రవక్త యొక్క ఎలీషా యొక్క వైఖరి, శత్రువు చేతికి దిక్కినప్పుడు చంపకుండా అన్నం పెట్టినందుకు రాజుగారికి చెప్తే, ఇక ఇశ్రాయేలు దేశం మీదకి ఎవరు దండెత్తి వెళ్ళొద్దు, ఆ దేశమును దేవుడు క్షేమంగా ఉంచుగాక అంటాడు. ఈ రోజు నుంచి నా సందేశం విన్న తర్వాత మీ ఇంటి ఎదురు ఆవిడికి మీకు పడట్లేదు కదా, వెళ్ళంగానే వదిన ఏం కూర వండేవని రేపు అడగాల. క్రిస్మస్కి మేము బిర్యానీ వండుకున్నాం పంపించినా అని అడగాల. ఒకవేళ నీకు పిచ్చి కోపం కనుక ఉంటే, ఎట్లాగో సీజన్ క్రిస్మసే కాబట్టి ఒక మంచి చీర కొని ఎప్పటి నుంచో నీకు పెడదాం అనుకున్నాను, కానీ 2 ఏళ్ళుగా నీకు నాకు మాటలు లేవు కదా. ఈ సంవత్సరం అన్న ఆ దేవుడి దయ వల్ల నా మనసులో కోపం పోయింది, వదిన ఒక చీర పెట్టు, కట్టుకొని పౌడచింగ్ సరి చేసుకుంటూ వదినా అంటది. అవునా? కానీ నా ప్రసంగం విని నువ్వు ఇక్కడే వదిలేసి పగ సాధిస్తా అని అయ్యగారిచ్చిన టైటిల్కే కట్టుబడి ఉంటావు, కానీ పగ ఇలా సాధించవచ్చని నేను చెప్పిన మాటకు నువ్వు కట్టుబడి ఉండవు. అలాంటి కృపనే దేవుడు నీకు ఇచ్చుగాక. థ్యాంక్ యూ.